చేసుకున్నట్లుగా కూడా మన వాక్యంలో మనం ధ్యానించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మరియా తల్లి హృదయం పగిలిపోతా ఉంటది, కానీ మౌనంగా సమాయించుకొని అక్కడ నిలుచుండడం అంటే పూర్తిగా ఆమెని దేవుని రాజ్య పనికై ఆమె సబ్మిట్ చేసుకుంది. కానీ దేవుడు ఆమెని నెగ్లెక్ట్ చేయలేదు. హల్లెలూయా. దేవుని హృదయానికి దగ్గరగా ఆయన ఎప్పుడు దేవుణ్ణి హత్తుకొని ఉండే యోహానుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ రోజు నుంచి నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువారు బాధ్యతాపూర్వకంగా అక్కడ ఇద్దరిని కనెక్ట్ చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఆ రోజు యెరూషలేములో దేవుడు అన్న మాట హృదయంలో భద్రంగా పెట్టుకుంది కదా. కుమారుడు దూరం అవుతున్న అంత శ్రమలో ఉన్నా సరే స్ట్రాంగ్ గా అట్లా మౌనంగా ఏమి చేయలేక దేవునికి పూర్తిగా అప్పగించుకొని సైలెంట్ గా ఉంది మరియా. ఇక్కడ యోహాను కండిషన్ చూస్తేనేమో ఆయన యోహాను గురించి వాక్యం చెప్తుంది, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని యోహాను గురించి సాక్ష్యం చెప్తుంది. యూజువల్ గా అంత క్లోజ్ గా తల్లికి బిడ్డే ఉంటాడు. సో అంటే తల్లి ప్రేమని ఎప్పుడు పొందుతా ఉన్నాడు యోహాను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర. సో వీరిద్దరిని దేవుడు కనెక్ట్ చేసినట్లుగా అక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇద్దరికి ఒక ఆదరణ, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇక్కడ నుంచి యోహానే నీ కుమారుడు, యోహాన్ ఇదిగో నీ తల్లి, ఇక్కడ నుంచి ఈమె నీ తల్లి అన్నప్పుడు ఆ తల్లి ప్రేమని యోహాను పొందుకోవడానికి కృప దొరికింది. ఆ రోజు నుంచి అతని ఇంటిలో మరియా నివసిస్తా ఉన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. మరియా అంత త్యాగం చేసింది కదా, కానీ మరియని యేసుక్రీస్తు ప్రభువారు అలక్ష్యం చేయలేదు, అక్కడ ఆదరించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఇలాంటి సందర్భమే ఒకటి చూడొచ్చు. అబ్రహాము ఇస్సాకు నీ దేవుడు వాగ్దాన పుత్రుడిగా ఇచ్చినప్పుడు ఇస్సాకుని బలిమ్మని అడుగుతాడు. సో అబ్రహాం గొల్గతా పర్వతం మీదకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే యేసుక్రీస్తు అబ్రహాము తీసుకెళ్ళిపోయాడు. అంటే దేవుని చిత్తానికి ఒబే అయ్యి సైలెంట్ గా మౌనంగా వెళ్ళిపోవడం మనం గమనించవచ్చు. కానీ అబ్రహాము ఏమన్నా కోల్పోయాడా, నష్టపోయాడా? నో, మరి కూడా నష్టపోలేదు. యోహానుని కుమారునిగా పొందుకుంది. అండ్ అదే విధంగా పరిశుద్ధాత్మని మనం ఏమన్నా నష్టపోయామో? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి దేవుడు ఇచ్చినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అండ్ అబ్రహాముకి ఎట్లా జరిగిందంటే అక్కడ సిచ్యువేషన్, అక్కడ ఒక గొర్రెపిల్ల ప్రత్యక్షమైనది, తన కుమారునికి బదులుగా మనకి బదులుగా ఆయన బలిగా అర్పించబడ్డాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లుగా వాక్యం సెలవు. హల్లెలూయా.